ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవడంలో జగన్ విఫలమయ్యారని ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. కుల రాజకీయాలకు వైసీపీ పుట్టినిల్లని టాపిక్ డైవర్ట్ చేయడానికి కులాన్ని గొడవలోకి లాగారని ఆరోపించారు. బూతుల ఆనవాయితీ వైసీపీలో కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. బందర్ పోర్టు, మచిలీపట్నం పోర్టు అనేది ఇక్కడ ప్రజల యొక్క చిరకాల కోరిక. దీనికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. సో చాలా సార్లు దీన్ని పోర్టు వస్తుంది అని చెప్పేసి ప్రతి ఎలక్షన్స్ లో కూడా చెప్పడం, చివరికి గత 3 సంవత్సరాల కిందట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయల రుణం అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టుని నిర్మాణం చేపట్టింది. ఈరోజు పెద్దలు కొనకల నారాయణ గారు అలాగే కూటమి నాయకులందరం కలిసి కూడా పోర్టుని సందర్శించాం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా చూసాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ గా చక్కగా జరుగుతా ఉంది. మనందరికీ తెలుసు, ఎప్పుడో డచ్ వాళ్ళ టైంలో కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి స్వతంత్రానికి ముందు. సో ఆ తర్వాత ఇప్పుడు నిజమైనటువంటి పోర్టు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పోర్టు ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఈ రోజు వైజాగ్ అంత అభివృద్ధి చెందింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పోర్ట్. మద్రాస్ కూడా అంత అభివృద్ధి చెందింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోర్ట్. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపార యాక్టివిటీస్ పెరుగుతాయి, అనేక రకమైనటువంటి యాక్టివిటీస్ పెరుగుతాయి, రాకపోకలు పెరుగుతాయి. మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అనేకమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి. సో అలాంటి అదృష్టం కూడా ఈరోజు మన బందర్కి ఈ పోర్టు ద్వారా కలుగుతా ఉంది. స్టార్టింగ్ లో 4 బర్తులు. ఈ 4 బర్తుల ద్వారా ఒక్కొక్క బర్త్ యొక్క కెపాసిటీ దాదాపు ఒక 80 టన్నుల కెపాసిటీ షిప్పులు రావటం కానీ పోవటం కానీ జరుగుతుంది. అరౌండ్ 15 మీటర్లు డ్రాఫ్ట్. దీన్నే ఫ్యూచర్ లో ఇంకా రాబోయేటువంటి 12 బర్తుల్లో దాన్ని దాదాపు 18, 19, 20 మీటర్ల డ్రాఫ్ట్ కానీ పోతే మనకి పెద్ద వెజల్స్ 1,20,000 టన్స్ కెపాసిటీ వెజల్స్ కూడా కేప్ వెజల్స్ అంటాం, అవి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అవి కూడా తప్పకుండా ఫ్యూచర్ లో జరుగుతాయి. మనం కంటైనర్స్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ మనకి చాలా దగ్గరగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు, మచిలీపట్నం నుంచి హైదరాబాద్ కి ఒక సపరేట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కావాలని చెప్పేసి ఆయన కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటారు, మనం మీడియాలో చూస్తుంటాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఈ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ తో. సో మనకి ఇక్కడ విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ తో పాటు మహారాష్ట్రకు కూడా, నాగపూర్ కూడా అత్యంత దగ్గరైనటువంటి పోర్టు ఈ మచిలీపట్నం పోర్టు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.